కాబట్టి మనం ఆర్గానిక్ ఫుడ్, మనం తినే పంటలు ఇవన్నిటిని కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటే ఉపయోగం. దాని మీద కూడా కొంత అవగాహన కల్పించండి. క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాములు కూడా మనము చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ ఫుడ్లో ఎక్కువ కెమికల్స్ లేకపోతే ఫర్టిలైజర్స్ వల్ల వస్తున్న నష్టము, దీన్ని కూడా అవగాహన కల్పించాలి. దాన్ని కూడా తీసుకోండి కృష్ణవేణి గారు. ఓకే అమ్మా, మంచిది, సంతోషం. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ వారంగల్కి వెళ్తున్నాం సార్. రాణి రుద్రమ్మాదేవి జిల్లా సమాఖ్య జి రజిత ప్రెసిడెంట్ సార్. వారు జర్మనీ కూడా వచ్చి ఉన్నారు సార్ గతంలో. తర్వాత వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఫామ్ చేయాలి అని అక్కడ నేర్పించి వచ్చారు సార్. ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం అటువంటి ప్రాంతంకి వచ్చిన వారు మన ఉల్లాస్ ప్రోగ్రాం గురించి మాట్లాడతారు సార్. అమ్మకి అక్షరమాల అని 6 లక్షల మహిళలు మనకి ఈ సంవత్సరం మార్చిలో లిటరసీ ఎగ్జామ్ రాశారు సార్. మనకి తెలంగాణలో చాలా గ్యాప్ ఉంది సార్, మేల్ లిటరసీకి అండ్ ఫీమేల్ లిటరసీ. ఒకే సంవత్సరంలో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. 6 లక్షలు మార్చిలో, 6 లక్షలు ఆగస్టులో రాస్తారు సార్. మన సెన్సస్ కమిషనర్స్కి ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది సార్. ఎందుకంటే సడన్గా తెలంగాణలో ఉన్న ఫీమేల్ లిటరసీ ఎక్కువ కనిపిస్తుంది. ఒక స్వీట్ షాక్ అనకూడదు, స్వీట్ సర్ప్రైజ్ అనుకుంటున్నాం సార్. సో దాంట్లో మహిళలు ఎలా పాల్గొంటున్నారు, ఎలా ఈ అక్షరమాల ప్రోగ్రాంలో పాల్గొంటున్నారని రజిత గారు చెప్తారు సార్. అలాగే అడలసెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్నేహ గ్రూపుల గురించి కూడా మాట్లాడతారు. రజిత. Sneha is safety, nutrition, empowerment, education and health of adolescents and acronym to Sneha adi UNICEF తోటి మనం టైప్ అయి లాస్ట్ ఇయర్ తీసుకున్నది. ఇప్పుడు అన్ని జిల్లాలకు వచ్చింది సార్. మనకి 4137 మంది అమ్మాయిలు 13-18 years లోపల టీమ్స్ లో కలెక్టర్ గారు, వరంగల్ కలెక్టర్ సార్, సరిగ్గా లేదు, కొంత ఆడియబుల్ లేదు, ప్లస్ విజువల్స్ కూడా సరిగ్గా లేవు. ఒకసారి చెక్ చేయండి. కెమెరా డైరెక్షన్ అన్న మార్చండి, లేకపోతే ఆడియో ఇది లేదు. కలెక్టర్ గారు ఎక్కడున్నారో ఒకసారి చూసుకొని చేయండి. శారదనే మాట్లాడుతున్నారు సార్. ఎల్లో సారీ శారద గారే. ఓకే, షీ సిట్టింగ్ విత్ రజిత గారు సార్ అక్కడ. కానీ కెమెరా నుండి కొంచెం దూరంగా కూర్చున్నారు. ఓకే ఫైన్. మరి మాట్లాడే వాళ్ళు నించోనైనా మాట్లాడండి అమ్మా. నాకు ఎవరు మాట్లాడుతున్నారో కొంచెం క్లారిటీ లేదు. కెమెరా కొంచెం సెట్ చేయండి. వాళ్ళ క్లోజ్అప్ అయినా ఎవరు చేస్తున్నారు చూడండి సార్. ఆ లోపల వేరే జిల్లా మాట్లాడి వాళ్ళు సెట్ చేసుకుంటారు సార్. వస్తున్నట్టు కొంచెం ప్రాపర్ గా చూడు. శారద, ఇప్పుడు మీరు మంచిగా కనపడుతున్నారు, మాట్లాడారు సార్. ఇప్పుడు మేము ఆడిబుల్ గా ఉన్నాము అండ్ విజిబుల్ గా కూడా ఉన్నాము సార్. ఓకే, ఎస్. ఇప్పుడు రజిత గారికి ఏంటమ్మా? రజిత గారు మాట్లాడండి. ఎస్. నమస్కారం సార్, నా పేరు రజిత సార్. మరి వరంగల్ జిల్లా రాణి రుద్రమాదేవి జిల్లా సమైక్య అధ్యక్షురాలు సార్. గౌరవనీయులు పూజలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన ఉప ముఖ్యమంత్రి గారికి, మన పంచాయతీరాజ్ శాఖ సీతక్క గారికి, శ్రీరక్ష గారికి, శ్రీనివాస్ సార్కి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా జిల్లా కలెక్టర్ మేడం గారికి, మా గౌరవ సిఓ మేడం గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్, మా జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి సార్. గ్రామ సంఘాలు 421 ఉన్నాయి సార్. దివ్యాంగ మొత్తం సంఘాలు 11,178 సంఘాలు సార్. దివ్యాంగుల సంఘాలు 381 సార్. వృద్ధుల సంఘాలు 270 సంఘాలు సార్. మొత్తం చిన్న సంఘాలు 11,829 సంఘాలు సార్. మొత్తం మన వరంగల్ జిల్లాలో సభ్యులందరూ 1,21,125 సభ్యులతో సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అదే విధంగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కిషోర బాలిక సంఘాలను ఏర్పాటు చేయడంలో గత సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. కిషోర బాలికల 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు అమ్మాయిలను గుర్తించి జిల్లాలో 427 మంది సభ్యులను గుర్తించడం జరిగింది సార్. సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4,137 మంది సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కాలం నుంచి వాళ్ళకు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి అవగాహన సదస్సు అనేది మా జిల్లా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది సార్.
వాళ్ళకు భవిష్యత్తులో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలనేది సంబంధిత డిపార్ట్మెంట్ల వాళ్ళ నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. వాళ్ళకు పోషక ఆహారం పైన మీద కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది సార్. మా జిల్లాలో అన్ని పాఠశాలలు కూడా వాళ్ళకు ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మన మునుక ఆకుడు కాకుడు వండి పెట్టాలనేది కూడా మా జిల్లా కలెక్టర్ మేడం అన్ని స్కూల్లో విజిట్ చేసి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది సార్. అదే విధంగా వాళ్ళకి ఏ విధంగా ఫ్యూచర్ లో ముందుకు పోవాలి, నడవాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పియడం జరిగింది సార్. ఈ నెలలో సార్ మేము చిన్న పిల్లలకు సైకిల్ నేర్పించడం కూడా గత 15 రోజుల నుంచి నేర్పించడం జరుగుతుంది సార్. వాళ్ళకు వేరే స్కూల్ దూరం ఉండడం వెళ్ళి చదువుకోలేక కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళ పిల్లలు ఉంటారు సార్. వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళే విధంగా సైకిల్ నేర్పించి వాళ్ళ స్కూల్ కు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నారు సార్ మా జిల్లా అధికారులు. అదే విధంగా మన ఉల్లాస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మా సీతక్క మేడం గారు, మా సిద్ధిజ మేడం గారు చదువులని అమ్మాయిలను గుర్తించి మా జిల్లాలో సార్ మొత్తం 14,027 మంది సభ్యులను గుర్తించడం జరిగింది సార్. వాళ్ళకు చదువు అనేది నేర్పి ఎగ్జామ్స్ అదే ప్రాబ్లం ఉన్నది కొంచెం ఇదిలే. Yes, ఓకే, థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సార్ లాస్ట్ నారాయణపేట జిల్లాలో పెట్రోల్ బంక్ తో క్లోజ్ చేసేస్తాం Okay. సార్. సో అక్కడ ప్రియాంక మీరు ఫెసిలిటేట్ చేయండి. Sir, so honorable sisters and all the officers, very good afternoon, sir. ఇప్పుడు మా జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ అరుంధతి గారు మాట్లాడతారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, సీతక్క మేడం గారికి మరియు సిఇఓ మేడం గారికి, మా కలెక్టర్ మేడం గారికి, నా తోటి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా దగ్గర పెట్రోల్ బంక్ రన్ అవుతుంది సార్ సమాఖ్య ద్వారా. అది ప్రతి నెల మాకు 4 లక్షల వరకు, 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తుంది. అందులో ఖర్చులు పోను 2.5 లక్షలు మిగులుతుంది సార్. మా ఖర్చులకు జిల్లా సమాఖ్యకే వస్తుంది సార్ అది ఆదాయము. ఇప్పటి వరకు అయితే మేము 61